ప్రకృతి వ్యవసాయంలో సాగు అవుతున్న మిరప పంట పండించడం జరుగుతుంది. అనుమానము ఉన్న మొక్కలను పీకటం జరిగింది. ఈ మొక్కలు కూడా బొబ్బర లేదా పై ముడత అన్నట్లుగా ఉన్నాయి. వాటి దశపర్ణి కషాయం వరుసగా 2 సార్లు ఇచ్చాము. నేలకి ఘనజీవామృతం ఇచ్చాము, ప్లస్ వేప కషాయం పిచికారీ చేయటం జరిగింది. దీంతో వాటి మొత్తాన్ని పీకి తీసాము. పీకితే ఏర్లు, కొత్త ఏర్లు వస్తున్నాయి. అంటే మరలా రికవరీ అవుతుందని అర్థం అవుతుంది. పి శ్రీనివాసులు, ఎంఎంఎల్ఎఫ్ అనంతపురం, పెదకూరపాడు గ్రామంలోని రాష్ట్ర అభ్యుదయ రైతు అవార్డు గ్రహీత శేషారావు గారి పొలంలో మిరప మొక్కలను పీకి పరిశీలించడం జరిగింది. వీటికేమో పైన ఆకుముడత, బొబ్బర్ల వ్యాధుల కనిపిస్తూ ఉన్నా పీకి మనం మిరప మొక్కలను పీకడం వల్ల వాటికి కొత్త వేర్లు పునరుజ్జీవం అవడం జరిగింది. దీనిని మనం గమనించవచ్చు. దీనివల్ల మొక్క తొందరగా మళ్ళీ రికవరీ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకు జరిగింది అంటే ప్రకృతి వ్యవసాయంలో సహజసిద్ధంగా వాడుతున్నటువంటి దశపర్ణి కషాయం కావచ్చు, నీమాస్త్రము, ఘనజీవామృతం, ద్రవజీవామృతం వేయడం వల్లనే ఇది సాధ్యమైంది.